నాంపల్లి కోర్టులో బాంబు పెట్టిండ్రు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మెయిల్ వచ్చింది అనగానే అందరినీ బయటికి పంపించేసి అందరినీ వెంటనే మీరు బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పంగానే అందరు లాయర్లు లోపల ఉన్న వాళ్ళందరూ వచ్చి బయట ఉన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కాబట్టి వెంటనే డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ అందరూ వచ్చి తనిఖీలు జరుపుతున్నారు. ఇప్పుడు చాలామంది లోపల ఉంటే ప్రమాదం జరుగుతుంది కాబట్టి జడ్జి వెంటనే మీరందరూ బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పడంతో అందరు బయటికి వచ్చేసామని చెప్పి ఇక్కడున్న లాయర్స్ కూడా ఇప్పటి వరకు చెప్పారు. అయితే లోపల చూసుకుంటే మనకి లోపలికి అందరూ వెళ్తున్నారు వస్తున్నారు, అంటే ఏం భయం కానీ ఇక్కడ పెద్ద భయపడుతూ అట్లేం కనిపించట్లేదు. అది ఫాల్స్ ఇన్ఫర్మేషనే అని చెప్పి అందరూ అనుకున్నట్టే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఇట్లా జరిగినాయి, ఇట్లా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినప్పటికీ కూడా బాంబు లేదు అని చెప్పి అన్నారు. కాబట్టి మేబీ అదే క్రమంలో వీళ్ళు కూడా నమ్మకుండా వీళ్ళు అంటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయితే చాలా దూరం వరకు పోతుంది కదా, అయినా వీళ్ళకి ఏం భయం లేకుండా ఈయనే ఉన్నారన్నమాట. ఎందుకంటే అది ఫాల్స్ న్యూస్. ఇంత సెక్యూరిటీ ఇంత ఉన్న దగ్గర ఎట్లా బాంబు పెడతారు అన్న దాంట్లో మేము ఉన్నామని చెప్పి ఇక్కడున్న లాయర్స్ మాట్లాడారు ఇప్పటి వరకు. అయితే లోపల చూస్తే చాలా బాంబ్ స్క్వాడ్స్ అంటే చెక్ చేయడానికి వాళ్ళందరూ ఉన్నట్టు తెలుస్తుంది, డాగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది అయిపోగానే మేము లోపలికి వెళ్తాము, మాకు ఇన్ఫర్మేషన్ అధికారికంగా ఇంకేం రాలేదు కాబట్టి మేము బయట వెయిట్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్న లాయర్స్ జనాలు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు సర్చింగ్ నడుస్తుంది. అసలు ఏం జరిగిందో ఒకసారి లాయర్ని అడిగాను. అసలు ఏం జరిగింది సార్? 11 గంటల ప్రాంతంలో మెయిల్ వచ్చిందని చెప్పి జడ్జి వాళ్ళు, సిబిఐ జడ్జి వాళ్ళకు ఓ మెయిల్ వచ్చిందని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. లోపల ఉన్నటువంటి వేలాది మంది అన్ని కోర్టులో కలిపితే విట్నెస్ కావచ్చు, రెస్పాండెంట్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, అందరికీ ఏమైనా జరిగితే పెను ప్రమాదం అయిద్దని చెప్పేసి జడ్జి గారు, ఏసీబీ అండ్ సిబిఐ జడ్జి వాళ్ళు అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ అందరూ వేలాది మంది బయటకు రావడం జరిగింది. తర్వాత డాగ్ స్క్వాడ్ అండ్ పోలీస్ సిబ్బంది వచ్చి బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తున్నారు. అదేమిటి అనేటువంటిది కొద్దిసేపట్లో తేలుతుంది. అప్పటి వరకు బయటనే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు లోపల తనిఖీలు జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు ఏమీ రిజల్ట్ చెప్పలేదు. ఉన్నదా లేదా, ఫేకా లేకపోతే నిజమేనా అనేటువంటిది నిర్ధారణ కాలేదు. అప్పటి వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాం. రైట్.